నల్ల కుబేరులపై కొరడా ఝులిపించేందుకు మోడీ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ నెల 30లోగా స్వచ్ఛంద ఖాతాలు వెల్లడించే గడువు ముగియనుండడంతో నల్లధనం ఖాతాదారులపై కఠిన చర్యలకు దిగేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. గడువు ముగిసిన తర్వాత ఖచ్చితంగా తీవ్ర చర్యలు ఉంటాయని ప్రధాని మోడీ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నల్ల ఖాతాదారులపై సర్కార్ ఎంత సీరియస్గా ఉందనేది తేటతెల్లమవుతోంది. నల్లధనం వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఐడీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంతకీ ఈ ఐడీఎస్ పథకం ద్వారా నల్ల కుబేరులకు కల్పిస్తున్న వెసులుబాటు ఏంటి? గడువులోగా ఖాతాలను వెల్లడిస్తే కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 30లోగా నల్లధనం ఖాతాలు వెల్లడించాల్సిందేనని నల్ల కుబేర్లకు మోడీ సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ఐడీఎస్ కింద నల్లధనం ఉన్నవాళ్లు తమ ఆస్తులను ప్రకటించేందుకు జూన్ 1 నుంచి ఈ నెల 30 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఐడీఎస్ పథకం కింద వెల్లడించిన నల్లధనంపై పన్నుతో పాటు 45% జరిమానా చెల్లించడం ద్వారా చట్టబద్ధమైన ఆస్తులుగా మార్చుకునే వీలుంది. ఐడీఎస్ పథకం కింద నల్లధనం వెల్లడించిన వారికి ఎలాంటి విచారణ, శిక్షలు లేకుండా సురక్షితంగా ఉండే అవకాశాన్ని కేంద్రం కల్పించడం విశేషం. తమ నల్లధన వివరాలు బయటపెట్టాలనుకునే వ్యక్తులు, సంస్థలు ఇంటర్నెట్ ఆధారిత ఈ ఫైలింగ్ ద్వారా ఆదాయ పన్ను శాఖకు ఈ నెల 30లోగా తెలియజేయవచ్చు. అయితే ఈ పథకం ద్వారా వీలైనంత దేశీయ నల్లధనం వెలికి తీయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని విజయవంతం చేసేందుకు చెల్లించాల్సిన పన్ను విషయంలోనూ కేంద్రం వెసులుబాటు కల్పించింది. మొత్తం పన్నును ఒకేసారిగా కాకుండా వచ్చే ఏడాది సెప్టెంబర్లోగా 3 విడతలుగా చెల్లించవచ్చని వెసులుబాటు కల్పించింది. ఎన్నికలకు ముందు బీజేపీ దేశంలో సుమారు 25 లక్షల కోట్ల నల్లధనం ఉందని ఒక అంచనా వేసి ప్రకటించింది. ఎన్డీఏ సర్కార్ ఎన్నికల హామీల్లో నల్లధనం వెలికితీత కూడా ప్రధానాంశం. అధికారం చేపట్టిన వెంటనే నల్లధనం వెలికితీతపై మోడీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. అయితే మోడీ సర్కార్ ఐడీఎస్ పథకం ద్వారా నల్లధనం ప్రకటించే వెసులుబాటు కల్పించినప్పటికీ దీనిపై ఇప్పటి వరకు వచ్చిన స్పందన చాలా తక్కువనే చెప్పొచ్చు. నల్లధనం స్వాధీనంలో విప్లవాత్మకమైన అడుగుగా భావిస్తున్న ఐడీఎస్ పథకం పట్ల స్పందన మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తున్నట్లు ఆర్థిక నిపుణులంటున్నారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 4 నెలల వ్యవధి ఉన్న ఐడీఎస్ పథకంలో ఆగస్టు మధ్య నాటికి కేవలం 4,000 కోట్లు మాత్రమే అకౌంట్ అయింది. ప్రభుత్వ లక్ష్యం కనీసం 40,000 కోట్లుగా నిర్ధారించుకున్నప్పటికీ కేవలం 10% మాత్రమే నల్లధనం ఐడీఎస్ ద్వారా లెక్కల్లోకి వచ్చింది. డెడ్ లైన్ సమీపిస్తున్న కొద్దీ మరి ఎంత నల్లధనం లెక్కల్లోకి వస్తుందో తేలాల్సి ఉంది. మరోవైపు ఆదాయ పన్ను శాఖ అధికారులు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 300% అధికంగా నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఒక నివేదిక తెలిపింది. ఈ ఏడాది జులై వరకు 148 దాడులు చేసి 330 కోట్ల విలువైన నగదు, ఆభరణాలను జప్తు చేసినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. నల్లధనంపై ఉక్కుపాదం మోపాల్సిందిగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి నుంచి ఆదేశాలు అందడంతో అధికారులు ఈ దాడులు చేశారు. విద్య, భవన నిర్మాణం, వైద్యం, ఔషధాలు, మౌలిక రంగాల్లో అధికంగా నల్లధనం గుర్తించారు. నల్లధనంపై ఎన్ని చర్యలు తీసుకున్నా విదేశాలకు తరలి వెళ్లిన నిధులు వెనక్కి తెచ్చే విషయంలో మాత్రం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చేతులెత్తేస్తున్నాయి. మరి మోడీ ప్రభుత్వం విదేశీ అకౌంట్లలో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు ఎలాంటి చట్టాలను రూపొందించనుందో ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 30తో ముగియనున్న ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ముగిసిన తర్వాత నల్లధనంపై కఠిన చర్యలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఆదాయ ప్రకటన గడువు పూర్తి కాగానే కఠినమైన కార్యాచరణకు దిగనుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT నుంచి పన్ను ఎగవేతదారులకు సంబంధించిన డేటాను కూడా సేకరించింది.
దీనిలో భాగంగా ఇప్పటికే జరిగిన లావాదేవీలపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్లు సిబిడిటి ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తులు, వివిధ సంస్థలకు దాదాపు 7 లక్షల మందికి పైగా ఈ నోటీసులు సిబిడిటి ఇప్పటికే అందించింది. జూన్ 1న ప్రకటించిన ఈ ఐడిఎస్ పథకం కింద ఆదాయ ప్రకటనకు ఒక అవకాశం ఇచ్చామని, ఇదే ఆఖరి అవకాశమని సిబిడిటి వర్గాలు తెలిపాయి. వివిధ మార్గాల ద్వారా తమ దగ్గర భారీ సమాచారం ఉందని, ఈ మేరకు చర్యలకు దిగనున్నామని సిబిడిటి స్పష్టం చేసింది. అయితే గడువు అనంతరం ఏ రకంగా కార్యాచరణ ఉండబోతోందన్న వివరాలను అధికారులు ఇంకా ప్రకటించలేదు. విదేశీ నల్లధనం పథకం కింద 4,164 కోట్ల రూపాయల విలువ చేసే 648 డిక్లరేషన్లను సిద్ధంగా ఉంచింది. వాటి ద్వారా సుమారు 2,476 కోట్లను పన్నుల రూపంలో వసూలు చేయనుంది. మరోపక్క నల్లధనం నిల్వ చేసే, తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకునే బినామీ చట్టం కూడా త్వరలో అమల్లోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2018 తర్వాత చాలా దేశాల్లో సమాచార మార్పిడి ఒప్పందాలు అమల్లోకి రానుండటంతో విదేశాల్లో కూడా నల్లధనం అంశంపై నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఈలోపు ప్రభుత్వం కూడా నగదు వినియోగాన్ని పూర్తిగా తగ్గించే చర్యలకు దిగనుంది. నల్లధనం, నకిలీ ధనం, పన్ను ఎగవేతలు ఇలా పలు సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయి. దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే టెక్నాలజీ వాడకమే అంటున్నారు నిపుణులు. విపణిలో నగదు చలామణికి అడ్డుకట్ట వేసి డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫారం వాడకాన్ని విరివిగా అందుబాటులోకి తేవడమే పరిష్కారం అంటున్నారు ఆర్థికవేత్తలు. మన దేశంలో నల్లధనం చలామణి భారీ స్థాయిలో ఉంటుందనేది అందరికీ తెలిసిన సత్యమే. ఎవరి జేబులో, ఇంట్లో ఎంత డబ్బుందో వారికి తప్ప మరొకరికి తెలియదు. వాళ్ళు ఎలాంటి కొనుగోళ్లు, ఖర్చులు చేస్తున్నది వారికి తెలుస్తుంది. అయితే కరెన్సీ వినియోగాన్ని క్రమంగా తగ్గించి క్యాష్లెస్ ఆర్థిక వ్యవస్థగా భారత్ను మార్చాలని భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంకల్పించాయి. క్యాష్లెస్ ఆర్థిక వ్యవస్థ ద్వారా అటు నకిలీ నోట్ల ముద్రణ, పన్నుల ఎగవేతలు, ఇబ్బడిముబ్బడిగా పోగవుతున్న నల్లధనం వగైరాల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు 2013-14 సంవత్సరంలో దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 1,283 లక్షల కోట్లని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఇందులో చాలా కొద్ది మొత్తం మాత్రమే బ్యాంకుల్లో ఉంది. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు క్రమంగా మారుతోంది. డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డుల వినియోగం పెరిగిన ఫలితంగా ఆర్థిక వ్యవస్థలోకి 2011-2015 మధ్యకాలంలో అదనంగా 40,000 కోట్ల రూపాయలు జమైంది. మన దేశంలో ఏటా 46,000 కోట్ల డాలర్ల సొమ్ము ఆదాయం పన్ను శాఖకు గాని, అవినీతి నిరోధక శాఖకు గాని చిక్కడం లేదనేది కఠోర వాస్తవం. ఇదిలా ఉంటే క్యాష్లెస్ ఆర్థిక వ్యవస్థను సృష్టించేందుకు వివిధ రకాల ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చి డిజిటల్ విప్లవాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆర్బీఐ, బ్యాంకులు ప్రమోట్ చేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఇటీవలే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐని) అందుబాటులోకి తెచ్చాయి. 50 రూపాయల నుంచి ₹1,00,000 వరకు లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇప్పటికే డిజిటల్ వ్యాలెట్లు, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ఇవి విస్తరిస్తే ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ చలామణి తగ్గి బ్యాంకుల రాబడి పెరుగుతుంది. నల్లధనంపై కేంద్రం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ ఇప్పటి వరకు వాటి ప్రభావం అంతంత మాత్రమేనని చెప్పొచ్చు. మరి మోడీ ప్రభుత్వం నల్లధనంపై పలు వేదికలపై నుంచి నల్ల కుబేరులను హెచ్చరించింది. మరి సెప్టెంబర్ 30 డెడ్ లైన్ అనంతరం మోడీ సర్కార్ ఎంతవరకు నల్లధనాన్ని వెలికితీస్తుందో ఎదురు చూడాల్సిందే.